జీలకర్ర, కొంచెం కొన్ని వెల్లిపాయలు, ఒలిసి పెట్టుకున్న వెల్లిపాయలు, ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఫ్రెండ్స్. దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి. చూడండి, ఇలా పిండి గ్రైండర్లో ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కారపొడి, తగినంత మన టేస్ట్కి తగినంత ఉప్పు, అందులో కరివేపాకు, ముందుగానే కడిగేసి పెట్టుకున్నాను నేను. ఆనియన్స్, ఉల్లిగడ్డలు, చిన్నగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని ఇలా దీన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఇలా ముద్దలు చేసుకున్నట్టు ఇలా చేస్తూ ఇలా హోల్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా చేస్తూ ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు. ఒక కవర్ మీద చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నేను మాత్రం ఇలా చేతి మీద చేస్తాను. కవర్ ఏం అవసరం లేకుండా ఇలా మంచిగా వేసుకొని ఇట్లా అనుకొని మళ్ళీ ఇలా ఆయిల్లో వేయాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేయడం స్టార్ట్ చేసిన. ఆయిల్ వేడైందో లేదో అని మనం ఇలా చూసుకోవాలి. వేడి కాకపోతే సరిగ్గా కాలవు, అందుకే ఇలా చూసుకోవాలి. వేడైంది ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మనం ఇలా రివర్స్ వేసుకోవాలి, లేకపోతే వన్ సైడే కాలుతాయి. ముందే మనం గ్యాస్ సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటే మీద బ్రౌన్ కలర్లో అయిపోతే లోపల మొత్తం పచ్చిగా ఉంటాయి. అందుకే గ్యాస్ సిమ్లో పెట్టి చేయాలి. మనం చేస్తే చాలా బాగా కాలుతాయి, బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ముద్ద గారెలు చేయడం అయితే అయిపోయింది. చాలా లేట్గా కాలినాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల మంచిగా కాలుతాయి. పైన ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి, మరి ఎక్కువ కాల్చుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని
ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే నోరు ఊరుదండి. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నా. మా పిల్లలు నేను తినేయడమే. ఇలా ఆనియన్ పెట్టుకొని కొంచెం 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 ఆనియన్ కొంచెం ఇది తింటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉప్పు కారం పర్ఫెక్ట్గా కలిసింది. చాలా బాగుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో మధ్యాహ్నం ఏదైనా స్నాక్ కావాలంటే ఇంట్లో శనగపప్పు ఉంటే చాలు ఫ్రెండ్స్. శనగపప్పుతో ఇలా ముద్దగారాలు చేయండి ఫ్రెండ్స్. మేమైతే ముద్దగారాలు అంటాం. మీరేమంటారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.